ఎంన్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో క్రైస్తవులు మార్టేరు జంక్షన్ లో భారీ శాంతి ర్యాలీ మానవహారం నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడల మృతిపై ప్రభుత్వం విచారణ వేగవంతం చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, క్రైస్తవులపై జరుగుతున్న దాడిని అరికట్టాలని క్రైస్తవ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఆచంట నియోజకవర్గం యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మార్టేరు జంక్షన్ లో సోమవారం సాయంత్రం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతియుత ర్యాలీలో ఆచంట నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వేలాది మంది క్రైస్తవ పెద్దలు, యూత్ నాయకులు, శ్రీ సమాజ నాయకులు, విశ్వాసులు, క్రైస్తవ అభిమానులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ రాజమండ్రిలో పాస్టర్ పగడల ప్రవీణ్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపై ఉన్నత న్యాయస్థానం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువుల ప్రేమ్ కుమార్, పాలపర్తి రాజాబాబు, గెడ్డం సామ్యూల్ జాన్సన్, కోటే సామ్యూల్ రాజ్, ఐ డేవిడ్ రాజు, కె డేవిడ్ రాజు, ఎంఎస్ కుమార్, ఆనంద్, తిమోతిరాజ్, డేవిడ్ రాజ్, నన్నేటి పుష్పరాజ్, యాదల రవిచంద్ర, పోతుముడి రామచంద్రరావు, పిల్లి నాగన్న, ఉన్నమట్ల. మేమందరం కూడా అది మర్డరు అని అనుకుంటున్నాం. ఎందుకనంటే 5 సంవత్సరాల నుంచి నా ప్రాణానికి థ్రెడ్ ఉంది, నన్ను వారు చంపుతారు అని వారు 5 సంవత్సరాల నుంచి ఆ విషయాన్ని వారు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే అది ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అని నమ్మడానికి ఆధారాలు ఆయనను కొట్టి చంపి అక్కడ ఆయనను పడుకోబెట్టి ఆ శవం మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండిని పెట్టారు. అంత మాత్రమే కాకుండా ఆ స్పాట్ లో క్రైమ్ సీన్ చూస్తే అక్కడ వారిని కొట్టిన కర్రలు ఉన్నాయి, ఆ కర్రల మీద రక్తపు మరకలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా భూమికి కాలుతో వారి ఛాతి మీద తగిన మరకలు కూడా ఉన్నాయి. ఇది మాకు కేవలం ఇదొక్కటి మాత్రమే మాకు ఇది మర్డర్ అని అనిపిస్తుంది. క్రైస్తవ సమాజంలో క్రైస్తవమైన మేము శాంతియుతముగా ముందుకు వెళ్తున్నాం కనుక మాకు దయచేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తొందరగా బయటపెట్టి దోషులను కఠినముగా శిక్షించాలని మరొకసారి పాత్రికేయుల సమక్షంలో ఈ విషయాన్ని వినవించుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, ఆలస్యం చేయకుండా తొందరగానే తగు న్యాయం చేసి దోషులను కఠినముగా శిక్షించాలని మీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. మానవుడైన వాడు ఏ మతానికి చెందిన ప్రతివాడు మానవుడని గ్రహించి మానవ హక్కులు క్రైస్తవులు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ప్రవీణ్ గారి విషయంలో జరిగిన అన్యాయానికి వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే క్రైస్తవ లోకానికి రక్షణ భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మేము నమ్మిన దేవుడు సర్వాధికారి అన్నాడు, ప్రతి వారికి తీర్పు తీర్చే దేవుడని ఎరిగి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మెసులుకోవాలని ప్రజలకు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ నా మనవం తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాం. దేవుడు అందరూ దీవించుగా. ఈ రోజు మరి ఆచంట నియోజకవర్గంలో మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా కలిసి ఏదైతే మరి ప్రవీణ్ పగడాల గారిని అత్యంత దారుణంగా చంపాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు మరి ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు? ఖచ్చితంగా తెలియాల్సిందే. మరి మాకు అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా మాకు రాసింది ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్యం ఒక హక్కు ఉంది. దాంట్లో మాకు ఆ మతాన్ని మేము ఎవరైనా సరే స్వేచ్ఛగా అనిపించే హక్కు ఉంది. మరి ఎందుకు ఈ క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నాయి? మణిపూర్ ఘటన జరగకముందే మరి ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఘటన జరగడం చాలా దారుణ పరిస్థితి. మరి ఒక పాస్టర్ గారిని మరి కొట్టి చంపేశారా లేదా యాక్సిడెంట్ జరిగిందా? ఇలా రిపోర్ట్ ఎందుకు లేట్ చేస్తున్నారు? అంటే మీరు రిపోర్ట్ లేట్ చేసి కొంటూ కూడా మీకు అనుమానాలు ఎక్కడైతేనే ఉన్నాయి. ఇప్పుడు వరకు 3 సీసీ ఫోటోలు తీశారన్నారు. మరి ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేశారు? ఆయన ఎవరితో ఫోన్ లో మాట్లాడారు? ఏ టైంలో యాక్షన్ జరిగింది? ఎంతవరకు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎందుకు ఎందుకు ఆరోపణ చేస్తారు? స్పెషల్ ఆఫీసర్లు కూడా మారుస్తున్నారు. మరి సీసీ ఫోటోలు తీసే ఆఫీసర్ కొంతమంది మార్చాల్సిందే మాకు తెలుసు. కానీ ప్రభుత్వం కొంతమంది పెద్దలు ఇంకా చాలా మంది పొలిటీషియన్స్ స్పందించాలి ఈ విషయంలో. అంటే అన్ని మతాలు మీకు ఓట్లేస్తారని మీరు నాయకులుగా చలామవుతున్నారు, అంతే తప్ప ఒక మతం ఓట్లేస్తారని మీరు గెలుపొందలేదు. దయచేసి ఇది గమనించాలి. ఇంకా నేను చెప్పింది ఏంటంటే ఈ సమాజంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యాపించాయంటే ఎంత దారుణ పరిస్థితిలో మేము ఉన్నాం. మరి ఈ రోజు అందరూ కూడా క్రైస్తవులకు రోడ్డు ఎక్కడ పరిస్థితి వచ్చింది. మేము ఏ మతాన్ని కూడా విమర్శించాం, కానీ క్రైస్తవ మతాన్ని విమర్శిస్తున్న కొంతమంది వ్యక్తులు సామాజిక మాధ్యమంలో చాలా మంది విమర్శిస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? చర్య తీసుకున్నట్లయితే ఇంతలాంటి దాడులు జరగవు. ఖచ్చితంగా సామాజిక మాధ్యమంలో ఎవరైతే దాడులు చేస్తూ మాటలతో రెచ్చగొడుతున్నారో వారి మీద చర్యలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకుంటే
దాడి జరిగే పరిస్థితి ఉండదు. అందరూ కూడా సామరస్యంగా బతకాలి, సామరస్యంగా ఉండాలి, అన్నదమ్ములు బాగుంటుంది ఉండాలని ఆలోచన చేస్తాం తప్ప ఇక్కడ క్రైస్తవ మతంలో ఒకటే మంచి ఉంది. ఏమంటే దేశంలో ఉన్న నాయకులందరి కోసం, అధికారుల కోసం ప్రతి ఆదివారం చర్చలో ప్రార్థన చేస్తారు మీకోసం. మరి ఏమాత్రం చేస్తారా మీరు చెప్పండి. ఒక క్రైస్తవ మతానికి అది ఖచ్చితంగా చెందింది. ప్రతి రాజు ప్రతి ఆదివారం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఈ సమాజంలో ఇంత మంచిగా చూసి మరి మానవతా మూర్తులు ఏంటంటే మదర్ తెరేసా లాంటి హత్తుకుని ఈ క్రైస్తవ మతాన్ని ఎంతో మందికి చూపించిన మరి మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి పాస్టర్ని మరి చంపేస్తే, ఒక పాస్టర్ మీరు చంపేస్తే మరి రేపు దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. ప్రవీణ్ పగడ గారు, మరి మేము ర్యాలీ చేస్తా ఉన్నాము. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? మేము క్రైస్తవులుగా ఎంత పోరాడుతుంటే ఎందుకు ప్రభుత్వం అనేటువంటిది ఎందుకు సైలెంట్ గా ఉంది? మరి ఆయన చనిపోయి చాలా దినాలు అవుతుంది, మాకు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు? మేము ఎందుకు ర్యాలీ చేస్తున్నాం? మరి ఎందుకు ప్రభుత్వం సైలెంట్ గా ఉందో అర్థం కావట్లేదు. మా అందరికీ కూడా మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. మరి ఆ కుటుంబానికి, క్రైస్తవులకి అందరికీ న్యాయం జరగాలి. ఎందుకని ప్రభుత్వం సైలెంట్ గా ఉంది? మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మరి దీని గురించి చర్యలు తీసుకోవాలి. మరి మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే క్రైస్తవులందరం పోరాడతాము. న్యూస్ ఛానల్ పెట్టినా ముందు ఆయన ఫోటో కనబడుతుంది. కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, నిజంగా ఎక్కడో ఇంతకు ముందు కాలంలో ఎక్కడో పక్క రాష్ట్రాలలో ఇలాంటి దారుణాలు జరిగేవని మేము విని చాలా బాధపడి ప్రార్థన చేసేవాళ్ళు. అలాంటిది ఇలాంటి ఘోరాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. పైగా మా పక్క జిల్లాలో జరిగిందంటే క్రైస్తవులు ఎలా తట్టుకోగలుగుతారో ఈ చూస్తున్నటువంటి ప్రధానికం ఆలోచించాలి. ఎందుకనంటే క్రైస్తవులు ఎవరి మీద దాడి చేయడానికి సిద్ధపడరు. క్రైస్తవులు అనే వాళ్ళు ఎంత ప్రేమమూర్తులు సమాజానికి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. అంతటి ప్రేమ కలిగినటువంటి క్రైస్తవుల మీద ఎంత మూర్ఖత్వంగా, ప్రవీణ్ గారి మీద ఎంత మూర్ఖంగా దాడి చేసి చంపవలసినటువంటి అవసరం వచ్చింది. మాటకు మాట ప్రతీకారం, అంతేగాని మాట్లాడినంత మాత్రాన్ని ప్రాణాలు తీసేస్తారా? మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.